10,000 రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది. అట్లాగే అంటే మిగతాది ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే ఇతరత్ర లెక్కనికి పోయేది. ఆ లెక్కలో చూసుకున్నప్పుడు ఇక్కడ 10 బేసులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ రాదట. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఏడాదికి 750 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్ల నుంచి డబ్బులు వచ్చినాయి. 3,500 కోట్ల దాకా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి. ఇంకా కొంత ఎగ్గొట్టారు అని చెప్తున్నా. 750 కోట్లు అయితే ఏడాదికి డబ్బులు వచ్చినాయి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇక్కడ ఇప్పుడు అదేమి రావు. అది తేడా. ఒక రకంగా ఆదాయ కొరత అయితే పడుతుంది, నష్టం అయితే భరించాలి. ఆదాయం అయితే వదిలేస్తా. అయితే ఇక్కడ ఏంటంటే దాని బదులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కూడా రేటు పెట్టారు. ఇప్పుడు ఆ రేటు 88 రూపాయలు. జగన్ టైంలో 450 రూపాయలు అయితే అది మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తే మైనింగ్ శాఖకి ఇక్కడ 88 రూపాయలు అంత పెట్టారు. అది అయితే దీంట్లో ఏం చేశారంటే 88 రూపాయల్లో మేజర్గా స్థానిక సంస్థకి సివరేజ్ రూపంలో ఇచ్చేటట్టు 40 రూపాయలు 50 రూపాయలు ఇచ్చి అదొకటి, తర్వాత ఇతరత్ర ఇంకో దానికి 10 రూపాయలని 15 రూపాయలని కార్పొరేషన్ కానీ ఇట్లా పెట్టుకొచ్చారనమాట. అవి వెళ్తాయి. అది కాబట్టి ఇప్పుడు 40,000 రూపాయలు 45,000 రూపాయలకి వెళ్ళినటువంటి ట్రక్ మేబీ 20,000కి రావచ్చు. ఇప్పుడు 20,000-25,000కి అంటే రేటు తగ్గుతుంది. ఇందులో ఉచితం అని అనడానికి అయితే ఏం లేదా? అంటే అది మామూలుగా వీళ్ళు అంటున్నది అది రాష్ట్ర లోకల్